వీక్షకులందరికీ నమస్కారం. నిన్న మతోన్మాదిగా కనబడుతున్న రాధా మనోహర్ దాస్ మాట్లాడిన పైత్యం మాటలకు రాజమండ్రి క్రైస్తవ సమాజమే కాకుండా హిందూ సమాజం కూడా, అలాగే ముస్లిం సమాజం కూడా ఈ రోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన తరిమిలా మేము కూడా విజయవాడ నుంచి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇది చూస్తున్న హిందువులకి నేను చెప్పదలిచాను, ఇది సరదాగా పోయేది కాదు. వేరే మతాన్ని గాని వేరే మనుషులను గాని కించిపార్చి మాట్లాడడం అనేది చాలా అవమానీయం. అది మాట్లాడకూడదు, ఎంతకు తగదు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనినే వీరు కూడా నీ మీద కోపంతో నీ దేవుని దూషించడం వలన మత విద్వేషాలు ఇక్కడ రగులుతాయి. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఇలాంటి పని పాటలేని పోరంబోగులు తిరిగి దేవుళ్ల పేరిట మతాల పేరిట మనుషులు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టడం వలన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం? రేపు కూడా మనం ఇతర దేశాల్లాగా తన్నుకుని చావడానికి మీరు పునాది వేస్తున్నారు. మీరు హిందువులందరూ కూడా దీన్ని అడ్డుకట్ట వేసి అతను ఆపకపోతే వీళ్లు కూడా మీ దేవుళ్ళు తిడతారు. ఇది రాధా మనోహర్ దాస్ వలన, ఒక మనిషి వలన దేవుళ్ళు తిట్టేదాకా వస్తుంది. కాబట్టి గతంలో ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళు ఆ గ్రంథాల గురించి ఎవరికి అవగాహన లేదు సంస్కృతంలో ఉండటం వలన. ఇవాళ మిగిలిన మతాల వాళ్ళు కూడా మీ గ్రంథాలను పరిశీలి చేసి మీ దేవుళ్ళు భాగవతం మీదని బయటికి తీసుకొచ్చి ఎండగట్టడం కారణం ఎవడంటే ఇది రాధా మనోహర్ దాసే. వాడి నోటి కళ్ళెం వేయకపోతే మాత్రం ఖచ్చితంగా మత విద్వేషాలు రగులుతాయి. అన్ని మతాలు కొట్టుకు చచ్చే పరిస్థితి వచ్చింది. వాడిని ఆపండి దయచేసి. ఈ చట్టాలు, ఈ ప్రభుత్వాలు, మరి కోర్టులు ప్రివెంటివ్ అంటారు, లేకపోతే కంటెంప్ట్ అంటారు, ఏదో పదాలు గొప్ప గొప్ప పదాలు మాట్లాడుతూ ఉంటారు. జడ్జిని డైరెక్ట్ ఓపెన్ గా తిడితే కూడా ఎవరు ప్రివెంటివ్ గా తీసుకోవట్లేదు. మరి హిందువులు తిడితే మీకు చట్టం వర్తించదా? రాజ్యాంగం అలా చెప్పమని చెప్తుందా? మిగిలిన మతాల వాళ్ళని అనగదొక్కమంటుందా? అంటే మైనారిటీలను మాత్రం అనగదొక్కి మెజారిటీ ఉన్న వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతుంటారా? ఈ వ్యవస్థలన్నీ వాళ్ళ కింద పనిచేస్తుంటాయా? మీరే ఆలోచించుకోండి. తిరగబడితే ఏముంటది సోదరా? ప్రాణాలే కదా. కాబట్టి ఆలోచించండి. రాధా మనోహర్ దాసు కనబడితే ఎవడో ఒకడు గాలికి దూలికి తిరిగేవాడు చంపుతాడు. అది క్రైస్తవ మతానికి మీరు ముడిపెడతారా? అలా కాదు. అలాంటి జరగక ముందు మనుషుల్లో ఇగో సాటిస్ఫై కాకపోతే మృగంగా మారతాడనేది మీకు తెలుసు, అన్ని సొసైటీలకు తెలుసు. రాధా మనోహర్ దాస్ నోరు మూసి ఆల్రెడీ చాలా చోట్ల తప్పు అయిపోయింది, వేరే మతాలను నేను దూషించనని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనోహర్ దాస్ నువ్వు దొరకడం లేదు, దొంగలాగా తిరుగుతున్నావు. ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే జరిగే అనర్థాలకి ఈ సమాజం, ఈ సొసైటీలే బాధ్యత వహించవలసి వస్తుంది. దయచేసి నువ్వు ఒంటరిగా తిరక్క, ఎవడో ఒకటి నిన్ను కొడి చంపేస్తాడు. అది క్రైస్తవుల మీద తోచే పరిస్థితి ఉంది. కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో. నువ్వు ఇంట్లో ఉండి బయటకు రాక, అంతేగాని నువ్వు తిండి తినడానికో, ఈజీ మనీ కోసం, లగ్జరీగా బతకడానికి, కార్ల కోసం తిరగడానికో, మతాల విద్వేషాలు రెచ్చగొట్టి నువ్వు పేవర్స్గా బతకడానికి అలవాటు పట్టినట్టున్నావు. ఇది మానుకుంటే నీకు మంచిదని ఈ వీడియో ముఖంగా నీకు హెచ్చరిస్తా. బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా. బోకడా బైబిల్ దమ్ముంటే ఏదన్నా వాదించు, డిబేట్ రా, మాట్లాడు. మనం ఏదో చేసినట్టు బోకడా బైబిల్ క్రైస్తవ బొక్క